శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, భార్యాభర్తల గొడవలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, కుటుంబ ఆర్థిక సమస్యలు, నరదిష్టి, నరఘోష సమస్యలు, సంతాన సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం, గ్రహ సమస్యలు, బాలగ్రహ పీడకలలో ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చేయబడును. అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లో స్వయంగా చెప్పబడును. గురువు గారికి నమ్మకంతో కాల్ చేయండి. గురూజీ రామరాజు 9300442025. హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ముందుగా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. మా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయండి. జూలై 29 సోమవారం గోచార రీత్యా వృశ్చిక రాశి వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఈరోజు మనం ఈ వీడియోలో సవివరంగా తెలుసుకుందాం. మేము చెప్పేది మీకు పూర్తిగా అర్థం కావాలంటే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వృశ్చిక రాశి వారు మీ జీవితంలో ఆగినటువంటి పనులు పునః ప్రారంభిస్తారు. వృశ్చిక రాశి వారు ఉద్యోగ భవిష్యత్తు బాగుంటుంది. సమాజంలో పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు. ఆరోగ్యం అనుకూలిస్తుంది. తోటి వారితో సంభాషించేటప్పుడు 1-2 సార్లు ఆలోచించాలి. ఈ రోజున మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏమిటి అంటే మీకు శత్రువుల పీడపోయే రోజు ఇది అని చెప్పుకోవచ్చు. ఇది మీకు అనుకూలమైన రోజు. మీ శత్రువులపై మీరు పైచేయి సాధించబోతున్నారు. మీ శత్రువుల బాధ నుంచి మీరు విముక్తి పొందబోతున్నారు. కొన్ని సంఘటనలు మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. కీలక వ్యవహారాల్లో ముందడుగు పడుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. తోటి వారి వలన మీకు మేలు చేకూరుతుంది. బంధుమిత్రుల సహకారం ఏర్పడుతుంది. మనోబలంతో చేసే పనులు విజయాన్ని చేకూరుస్తాయి. ప్రయాణాల్లో విజయవంతంగా సాగుతాయి. మనోబలంతో ముందుకు సాగితే లక్ష్యాన్ని చేరుకుంటారు. సమాజంలో కీర్తి పెరుగుతుంది. సంకల్పాలు సిద్ధిస్తాయి. భక్తి శ్రద్ధలతో ముందుకు సాగితే లక్ష్యం నెరవేరుతుంది. అధికారుల నుంచి గుర్తింపు లభిస్తుంది. సంతృప్తి పరిచే అంశాలు ఏర్పడటం కొందరి ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది. పట్టుదలతో బాధ్యతలను పూర్తి చేస్తారు. మీరు వాద ప్రతివాదనల జోలికి పోకుండా ఉండటం చాలా మంచిది. ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. కుటుంబంలో కొన్ని సమస్యలు తగ్గుతాయి. శత్రువులపై విజయాన్ని సాధిస్తారు. అన్ని వ్యవహారాల్లో కూడా ధైర్యంగా వ్యవహరించి అందరి ప్రశంసలు అందుకుంటారు. అలసట చెందకుండా చూసుకోవాలి. ధైర్యంతో అనుకున్న దాన్ని సాధిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. ఓర్పుతో ముందుకు సాగుతారు. ఆర్థికంగా కొంత అనుకూల కాలమని చెప్పాలి. ఆటంకాలు పెరగకుండా ముందు చూపుతో వ్యవహరిస్తారు. తోటి వారితో 1-2 సార్లు ఆలోచించి మాట్లాడాలి. అపార్థాలకు అస్సలు తావివ్వకూడదు. మీరు డబ్బును కూడా ఆచితూచి ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. లేకపోతే మీరు అపకీర్తిని మూటగట్టుకుంటారు. అనవసర ఖర్చుల ద్వారా మీరు అప్పుల పాలయ్యే సూచనలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ విషయంలో వృశ్చిక రాశి వారు జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. సో ఫ్రెండ్స్, చూసారు కదా వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నాం కదా. మీకు గనక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.